బిగ్ డిబేట్కి స్వాగతం. సనాతనుల పరిపాలనలో తొక్కిసలాటలు, ఈ గోడ కూలిపోవటాలు, జనాలు చచ్చిపోవటాలు ఏంటంటూ కూటమి ప్రభుత్వం మీద దాడి మొదలైంది. వైసీపీ దాడి చేస్తోంది. అలాగే ప్రత్యేకించి ఈ విషయంలో ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంటుందనే దానికి సంబంధించి కూడా చాలా సందేహాలు, ప్రశ్నలు తలెత్తున్నాయి. సంఘటన జరిగిన తర్వాత హడావిడిగా సహాయక చర్యల కోసం 5-6 మంత్రులు క్యాంప్ చేయటం, ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎక్కడి నుంచో అయినా సరే ముందర విజయవాడ నుంచి తర్వాత విశాఖపట్నం వచ్చి మరి సంఘీభావం ప్రకటించడం, ఇది కాదు కదా కావాల్సింది. ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాల్సింది. గోడ నానిపోతుంది, భారీ వర్షం జరుగుతున్నప్పుడు ఇమ్మీడియట్గా భక్తుల్ని అలర్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు మర్చిపోయింది? పైగా జరిగిన సంఘటనని గోప్యంగా ఉంచడానికి సింహాచలం ఈవో ఎందుకు ఎక్కువ తాపత్రయపడ్డారు? ఇప్పుడు కాకపోయినా కాసేపు అయిన తర్వాత నా విషయం తెలుస్తుంది కదా అని. ఇంకా బోల్డన్ అంశాలు ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా మాట్లాడటానికి మనతో ఉన్నారు వైసీపీ ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు. నమస్కారం శివరామరెడ్డి గారు. అలాగే టీడీపీ అధికార ప్రతినిధి గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు నమస్కారం. ఇంకా అలాగే జనసేన నుంచి గాది వెంకటేశ్వరరావు గారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే పార్సారథి గారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ శివరామరెడ్డి గారు, ఇవాళ రాష్ట్రంలో జరిగిన 2 సంఘటనలు చూస్తున్నారు. ఏంటి అంటే తిరుపతి తొక్కిసలాటని మరిచిపోకముందే ఈ సంఘటన జరగటం, పైగా అంత హడావుడిగా ఇక్కడ జరుగుతుంటే అంటే చంద్రోత్సవానికి ముందే గోడ నిర్మాణం అంటే 2-3 నెలల క్రితం చేపట్టారట. అది పూర్తయింది. ఇసుకలో సిమెంట్ కలపటం మర్చిపోయారట. విశాఖపట్నం నుంచి జరుగుతున్న ఇన్పుట్స్ అంటే తొందరగా చేస్తే ఇలాగే ఉంటాయి కదండి. అది ఎందుకని ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఆ విషయంలో దృష్టి పెట్టలేకపోయింది అనుకుంటారు శివరామరెడ్డి గారు? సార్, ఇది చాలా బాధాకరమైన విషయము. ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింటే ఆయనకి ఈ మతాన్ని అంటగట్టి ఆయన కాబట్టి ఇది చేయలేకపోయినాడు, అదే మేమైంటే తప్పకుండా ముందే చర్యలు తీసుకునే వాళ్ళం అని చెప్పి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన వారు కానీ, బీజేపీ వాళ్ళు కానీ చెప్పే పరిస్థితి. కానీ ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్కి ఎవరు బాధ్యత తీసుకుంటారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీకు ప్రతి సంవత్సరం పలానా డేట్కి పలానా పండుగలు వస్తున్నాయి, పలానా ఏరియాలో సింహాచలం కావచ్చు, తిరుపతి కావచ్చు, శ్రీశైలం కావచ్చు, పెద్ద పెద్ద టెంపుల్స్ అన్ని ఏ రోజుల్లో ఉంటాయని స్పష్టంగా ప్రభుత్వాలకు తెలుసు. తెలిసినప్పుడు దాన్ని ఎప్పుడో చర్యలు తీసుకుని దాన్ని ఎప్పుడో కట్టాల్సింది పోయి కేవలం దోపిడీ కోసం సిమెంటు దానికి కావాల్సినంత కలపకుండా ఊరికే వేసి మట్టి వేసో ఇంకోటి వేసో దాన్ని కట్టగట్టారని ఈరోజు అంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైనారే. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? కూటమి ప్రభుత్వంలో బీజేపీ వారా, జనసేన వారా, లేదంటే టీడీపీ వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత నిర్లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వాలు పరిపాలిస్తుంటే కేవలం దోపిడీనే ఒక సంస్థగా పెట్టుకొని ప్రతి వాళ్ళు ఎప్పుడెప్పుడు దోపిడీ చేస్తామా, ఏం తిందామా అని చెప్పి అధికార పార్టీ వాళ్ళు ఉంటే ఇంతకంటే అధ్వాన్నమైన పరిస్థితి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విషయం ఆంధ్ర ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు చెప్పినట్లు గతంలో తిరుపతిలో కూడా ఇదే విషయము మనం అందరం స్పష్టంగా చూసాం. ఎప్పుడు తెలుగుదేశం పరిపాలన ఉంటే అప్పుడు తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు వస్తే బలి ఇవ్వాల్సిందే, ఏదో రకంగా చనిపోయే పరిస్థితి మనం గమనిస్తున్నాం. మరి దీనికి ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? ఉప ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? ఆయన జనసేన నాయకుడు ఏం చెప్తారు? ఉప ముఖ్యమంత్రి గారు అలాగే బీజేపీ వాళ్ళు ఏం చెప్తారో దీన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ కార్యక్రమాన్నైనా ఒక నిర్దిష్టమైన కాలంలో చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఎలా చేయించాలి, ఏం తీసుకోవాలి, ఎలాంటి స్టెప్పులు తీసుకోవాలని ఆలోచన చేయాలి. కట్టడమే కాకుండా దాని పక్కనే క్యూ లైన్ పెట్టడం, ఇవన్నీ ఇన్సిడెంట్ జరగడం వల్లే ఈరోజు ప్రాణాలు పోయినాయి అనేది మన అందరికీ తెలుసు. ఆ బ్రిక్స్ నాణ్యమైన బ్రిక్స్ పెట్టారో లేదో, నాణ్యమైన వస్తువులు వాడారో లేదో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి బీజేపీ వాళ్ళు మామూలుగా మన సాంప్రదాయాలను గౌరవిస్తారు కాబట్టి వారు కూడా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీని మీద మరి వాళ్ళలో స్పందనేమో కొంచెం ఒకసారి వాళ్ళు చెప్పాలి. ఈ లోపల ఒకసారి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దామండి. శివరామరెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వారు ఏం మాట్లాడారు, అక్కడికి వెళ్ళారు కదా. సంబంధించిన గుడులు, గోపురాలకు సంబంధించిన వ్యవస్థల మీద ఆయన చూపుతా ఉన్న శ్రద్ధకు నిదర్శనం
ఏదైనా కూడా పబ్లిసిటీ కోసమే ఆయన చేసింది, ఏదైనా డైవర్షన్ పాలిటిక్సే. పుష్కరాల సమయంలో కూడా గతంలో చూసాం ఏ రకంగా 29 మందిని బలికొన్నాడో కూడా మనం చూసాం. గోదావరి పుష్కరాలలో, రాజమండ్రిలో. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని ఘటనల్లో అన్ని ఘటనలకు జరిగేటప్పుడల్లా జరిగిన తర్వాత వస్తాడు, వచ్చి ఒక కమిషన్ వేస్తున్నాను, విచారణ చేయిస్తాను అని చెప్తాడు. ఇన్ని ఘటనలు నేను చెప్పిన కనీసం ఒక్క ఘటనలో అయినా కూడా సీరియస్ గా ఎవరి మీద అయినా యాక్షన్ తీసుకున్నారని అడుగుతా ఉన్నా. ఎవరి మీద యాక్షన్ తీసుకోరు, ఎందుకంటే ఈయనే దోషి కాబట్టి. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలని వస్తే ఈయన మీదే తీసుకోవాలి కాబట్టి ఎవరి మీద యాక్షన్ ఉండదు. తిరుపతిలో మనం చూసాం, జనవరి 8వ తారీఖున వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన ఘటనలో 6 మంది చనిపోతే నేను తీసుకున్న యాక్షన్ ఏమిటి? ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు. అది ట్రాన్స్ఫర్ చేసేది ఏంటి? చెత్త పొజిషన్లోకి ఏమైనా ఇచ్చినట్టు అది కాదు. అదే తిరుపతిలోనే టాస్క్ ఫోర్స్ కు ఇంకా బెటర్ పొజిషన్ తీసుకొని పోయి ఆఫీసర్ గా బెటర్ పొజిషన్ తీసుకొని పోయి ఆయనకి ఇచ్చినాడు పోస్టింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్న అరాచక పాలనలో సిట్ అనేది ఉంది కదా, ఆ సిట్ లో కూడా అదే సుబ్బరాయుడు అనే ఎస్పీ అధికారి క్రియాశీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగుతూ చంద్రబాబు నాయుడు తాను పనిచేస్తా ఉన్నాడు. రైట్, గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. గురుమూర్తి గారు, నవంబర్ లోపల గురుమూర్తి గారు దయచేసి మిగిలిన వాళ్ళందరికీ ఒక సబ్మిషన్ అండి, మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండండి దయచేసి. వెంకట గురుమూర్తి గారు, నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం, బాధాకరం. మీరు అంటే డివోషనల్ యాక్టివిటీస్ పట్ల మీకు భక్తి